హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కూలర్ యొక్క స్వింగ్ మోటార్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు కూలర్ యొక్క స్వింగ్ మోటార్. అంటే ఇది వచ్చేసి ఏంటంటే మనకు గాలి లెఫ్ట్ టు రైట్ తిరగాలంటే ఈ స్వింగ్ మోటరే మనకు పనిచేస్తుంది. అయితే దీని కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటే మామూలుగా దీనికి ఒక 2 వైర్లు మాత్రమే ఉంటాయి, రెడ్ ఒకటి ఎల్లో ఒకటి, కలర్ ఏదైనా కావచ్చు. అవసరమైతే 2 ఒకటే కలర్లు ఉంటాయి ఒక్కొక్క స్వింగ్ మోటార్కి. అయితే మనం ఏంటంటే ఇప్పుడు కూలర్ యొక్క స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా, ఈ స్విచ్ బోర్డులో మన కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకు చిన్న కటింగ్ లెక్క కనిపిస్తుంది. మీ 3 కటింగ్ ఉండేది, ఒకదానికి కటింగ్ ఉంటుంది. ఈ కటింగ్ అనేది ఫేస్ అనమాట. ఫేస్ అంటే మామూలుగా స్విచ్ మనకు మెయిన్ స్కాడ్ ఉంటుంది కదా, మెయిన్ స్కాడ్ వేరు, ఇక్కడ కలిస్తే ఫేస్ వేరు. దీనికి ఆపోజిట్ ఉన్నాయి కదా, ఈ 2 ఆపోజిట్కి మనం దీనికి ఒక లింక్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మెయిన్ స్కాడ్ వేరు ఉంటుంది కదా, ప్లగ్ మనం కూలర్ పెట్టే ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్ వేరు వచ్చి పెట్టాలి. ఒక వైరు రెడ్ వేరు వచ్చేసి పెట్టేసేయాలి. అయితే మనకు స్వింగ్ మోటార్ వేరు ఉంది కదా ఒకటి. ఇప్పుడు స్వింగ్ మోటార్ వేరు వచ్చేసి దీనికి ఆపోజిట్, ఈ రెడ్ వేరుకి ఆపోజిట్ పెట్టాలి. చూసారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకొక వైర్ ఉంది స్వింగ్ మోటార్ వేరు. అయితే మనకు మెయిన్ స్కాడ్ వేరు ఉంటుంది కదా, బ్లాక్ వేరు, ఆ బ్లాక్ వేరుకు ఈ వైరుకు జెంట్ కలిపేసేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ అయితే ఇక్కడ పెట్టాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది ఆల్రెడీ చూడండి, ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆన్ చేశాను. ఇప్పుడు మీరు స్లోగా రొటేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్వింగ్ మోటార్ కనెక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.